స్కూల్ నుంచి ప్రస్మా తరపున జరుగుతున్నటువంటి ర్యాలీ అందరం కూడా గమనించాల్సిన విషయం. ఈ రోజు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి రావడం, ధర్నా చేయడం అనే విషయాన్ని పెద్ద విషయంగా తీసుకుని సమాజంలో ఉన్నటువంటి అందరి బాధ్యతగా గమనించి తల్లిదండ్రులు, సమాజం, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ మార్పు ఎలా వచ్చింది అని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి విద్యార్థులు చేసిన ఈ తప్పుని మనం అందరం కూడా ఒకసారి మనల్ని మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. అదే విధంగా మన విద్య కేవలం పుస్తకాలతో కాదు, అది వారి ప్రవర్తన మీద కూడా ఎంత ఉంటుందనేది గమనించుకొని మన చదువులు నిజంగా ఎటువైపు తీసుకెళ్తున్నాయి అనేది ఉపాధ్యాయులు అందరం కూడా గమనించాలి. అలానే ఉపాధ్యాయుల్ని ఇలాంటి అగౌరవపరిచిన దినాన్ని మనం చాలా బాధాకరంగా సమాజం తరపు నుంచి, ప్రస్మా తరపు నుంచి, అలాగే ఉపాధ్యాయులు అందరి తరపు నుంచి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజాన్ని చట్ట మార్గంలో పెట్టాల్సినటువంటి ఉపాధ్యాయుడికి రక్షణకరం అయితే విద్యా వ్యవస్థ గాడి తప్పితే సమాజం ఎటుపోతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఏ రంగంలోనైనా తప్పులు సరిదిద్దుకోవచ్చు, కానీ విద్యారంగంలో కానీ ఇలాంటి సంఘటనలు జరిగినట్టయితే విద్యా వ్యవస్థ గాడి తప్పే అవకాశం ఉంది. విద్యా వ్యవస్థ గాడి తప్పితే టోటల్ సమాజం మొత్తం కూడా భ్రష్టపడే అవకాశం ఉంది. దీని విజ్ఞులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా కేవలం ఉపాధ్యాయులు మాత్రమే బాధ్యులు చేయకుండా సమాజం కూడా ఆలోచించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కంపల్సరీ ఆలోచించాలని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అంటే ప్రతి పేరెంటే కూడా, ప్రతి ఉపాధ్యాయుడు కూడా టోటల్ సమాజం మొత్తం కూడా ఆలోచించవలసిన అవసరం కూడా ఎంతో ఉందని చెప్పి మనసారి కోరుకుంటున్నాను. జరిగినటువంటి రూపారెడ్డి గారి హత్య యావత్ దేశాన్ని, రాష్ట్రాన్ని, ఉపాధ్యాయ లోకాన్ని కలవరపాటుకు గురి చేస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి పిల్లల యొక్క అలవాట్లు ప్రతి తల్లిదండ్రి, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉందని తెలియజేస్తూ ఈ యొక్క ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ భవిష్యత్తులో లేకపోతే ఉపాధ్యాయ లోకాన్ని మనం కాపాడుకోలేకపోతే సమాజం యొక్క మనుగడ ఏముంటుంది, ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకుంటే సమాజం మొత్తం ఒక భయాందోళనకు గురి అయ్యేటటువంటి అవకాశం ఉందని రాష్ట్ర, జిల్లా ప్రస్మా తరఫున ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ మేము రెండు చేతులు జోడించి ప్రతి తల్లిదండ్రికి విన్నవించేది, ఈ యొక్క పిల్లల యొక్క అలవాట్లు, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ అభిప్రాయాలని గౌరవిస్తూ చదువును కూడా ఒక విలువలతో కూడిన చదువునిద్దామని తెలియజేస్తూ సెలవు ఖండిస్తూ భావంగా ఈ రోజు ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ర్యాలీ నిర్వహించాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ బంద్ చేశాం. ఖమ్మం డివిజన్ తరఫున ర్యాలీని నిర్వహించాం. ఉపాధ్యాయుల మేనేజ్మెంట్ పాల్గొన్నాం. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ అందరూ కూడా సమిష్టిగా అందరం కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి మనం కోఆపరేట్ చేస్తూ వాళ్ళని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్దాం. తల్లిదండ్రులుగా సహకారం, మేనేజ్మెంట్ అందరం కూడా ముందుకు వచ్చి మీ పిల్లల్ని, మీరు మీ పిల్లలందరూ కూడా మేనేజ్మెంట్స్ కి, ఉపాధ్యాయులకి సరైన సహకారం అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.